నాలుగో విషయం, రమజాన్ నెల రాకముందే రమజాన్లో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు తెలుసుకోవాలి. రమజాన్ వచ్చేసిన తర్వాత ఏమండి నేను ఉపవాసాలు ఉన్నానండి, మరి ఉపవాసాలు గోర్లు తీయచ్చా? తీసేశాను. ఇప్పుడు వెంటనే ఫోన్ చేసి గురుగారు ఉపవాసాలు గోర్లు తీశాను, నా ఉపవాసం ఉంటుందా పోతుందా? లేకపోతే రంజాన్లో ఏం చిన్న చిన్న విషయాలు కూడా రమజాన్లో కనుక్కోవడం కాదు, రమజాన్ కంటే ముందే ఏ పని చేయడం వల్ల ఉపవాస భంగం కలుగుతుంది, ఏ పని చేయడం వల్ల ఉపవాస భంగం కలగదు, అలాగే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని విషయాలు అన్ని మసాయిలు ఏవైతే ఉన్నాయో రమజాన్కి పూర్వమే తెలుసుకోండి. అలాగే రంజాన్లో జకాత్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ రంజాన్ పండుగ రోజు ఫిత్రా ఏదైతే వేస్తామో అది ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అన్ని విషయాలు ముందే కనుక్కోవాలి. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే మనం ఎప్పుడైతే చాంద్ చూస్తామో చంద్రుడిని చూస్తామో రంజాన్ యొక్క చంద్రుడిని, ఆ చంద్రుడిని చూసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్లో మెసేజ్లు వెళ్తాయి, అలాగే ఫోన్ చేసి లేకపోతే ఇంటికి వెళ్ళి చాంద్ ముబారక్ చాంద్ ముబారక్ చాంద్ ముబారక్ అందరు ఇదే చెబుతుంటారు. అసలు వాస్తవంగా మనము నెలవంకని చంద్రుడిని చూసిన తర్వాత ఏం దువా చదవాలి ఎప్పుడైనా పరిశీలన చేశామా? పరిశీలన చేయలేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, రంజాన్లో ఏదైతే మనం చూస్తామో చంద్రుడిని నెలవంకను చూస్తామో చూడగానే ఈ దువా చదవాలి. అల్లాహుమ్మా అహిల్లహు అలైనా బిల్ యుమ్ని వల్ ఈమాన్ వస్సలామతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లా హిలాలు రుష్ది వ ఖైర్. ఓ అల్లాహ్, నెలవంకను మా కొరకు శుభప్రదమైనదిగా, విశ్వాసంతో కూడుకున్నదిగా, ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడుకున్నదిగా చేయి. చాలా పెద్ద విషయము, ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయాలు చూడండి. వల్ యుమ్ని వల్ ఈమాన్, మనకు బరకత్ని ప్రసాదించు, మనకు ఎక్కువ ప్రసాదించు అని చెప్పడం కాదు, మనకు ఎంత కావాలి అంటే అందులో మన పని అయిపోవాలి. కానీ చాలామందికి ఎక్కువ దొరుకుతుంది కానీ పని అవ్వదు. ఇక్కడ 4 విషయాలు, బరకత్తు ఈమాన్తో, అలాగే సలామతు శాంతి ప్రశాంతత ఇస్లాంతో ఇవ్వు అని అల్లాహ్ని అడుగుతున్నాం. అంటే ప్రతి మంచి అల్లాహ్ నాకు ఇవ్వు, ప్రతి ఖైర్ నాకు ఇవ్వు, ప్రతి చెడు నుండి దూరం చేయి అని మనం దువా చేస్తున్నాం. ఇది కేవలము రంజాన్ నెలవంక చూసినప్పుడు మాత్రమే చేయవలసిన దువా కాదు, ప్రతి నెలవంక చూసినప్పుడు కూడా చేయవచ్చు దువా. ఇది మనం కేవలం రంజాన్ నెలవంక కోసమే ఎదురు చూస్తుంటాము. కాబట్టి మనము ఏ దువాలైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారో ఆ దువాలన్నీ చేయాలి. మరొక ముఖ్య విషయం ఏమిటి, చాలామంది దువాలు చదవరు, ఒకవేళ చదివినా ఏదో ఫార్మాలిటీగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. నమాజ్ అయింది వెంటనే ఏం చేయాలి, సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అల్లాహు అక్బర్ 33 సార్లు చదవాలి, 33. అసలు అర్థం ఏమిటి ఎప్పుడైనా పరిశీలన చేశామా? సుబ్హానల్లా అంటే అర్థం ఏమిటి, అల్హమ్దులిల్లా అంటే అర్థం ఏమిటి, అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి, పరిశీలన చేయలేదు. సుబ్హానల్లాహ్ అంటే అర్థం ఏమిటి, నా ప్రభు అల్లాహ్ పరమ పవిత్రుడు, ఎలాంటి లోపాలు లేవు, అలాంటి అల్లాహ్ నేను ఆరాధిస్తున్నాను. అల్హమ్దులిల్లా సకల ప్రశంసలు పొగడ్తలు కేవలం అల్లాహ్కి మాత్రమే, అన్ని ప్రశంసలు. అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఒక్కసారి ఊహించండి, మనం నోట్లో నుంచి సుబ్హానల్లా ఒకసారి చెప్పినప్పుడు ఈ ఆలోచనతో చెప్పారనుకోండి, మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, పూర్తి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటా అల్లాహ్ పరమ పవిత్రుడు, అలాంటి పవిత్రుడిని మనము అల్లాగా స్వీకరించాము, ఆయనకు దాసం చేస్తున్నాము అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మనము ఏవైతే పుణ్యాలు చేస్తున్నామో ఆ పుణ్యాల ప్రతిఫలాన్ని కూడా గమనించము, తెలుసుకోము. ఏదో అందరు చెప్తున్నారు చేస్తున్నారు ఉంటున్నాము. పుణ్యాల యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ పుణ్యం చేస్తే ఏ ప్రతిఫలం వస్తుంది, ఈ పుణ్యకార్యం చేయడం వల్ల అల్లాహ్ ఏం చేస్తాడు, ఈ పుణ్యకార్యం చేయడం, ప్రతి పుణ్యం యొక్క ప్రతిఫలం తెలుసుకున్నాము అంటే కూడా మనలో ఏమవుతుంది, జజ్బా పెరుగుతూ ఉంటుంది. మనం సమాజంలో చూస్తున్నాము, డబ్బు ఉంటేనే విలువండి. పిల్లలు చిన్నప్పటి నుంచి డబ్బు 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 అని వింటున్నారు. పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి. ఎందుకని, మా కమ్యూనిటీలో మా సమాజంలో డబ్బున్న వాళ్ళకి విలువ. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే వింటున్నారో అదే చేస్తున్నారు. మరి మనం చిన్నప్పటి నుంచి ఉపవాసాలు ఉండడం వల్ల ఎంత పుణ్యం అనే పరిశీలన చేసామా? మనము ఒకవేళ రంజాన్లో ఖురాన్ తిలావత్ చేస్తే ఎంత పుణ్యం పరిశీలన చేసామా? పరిశీలన చేయలేదు. అందరూ ఉంటున్నారు కాబట్టి మనం ఉంటున్నాము. కాబట్టి ప్రతి పుణ్యం యొక్క ప్రతిఫలం తెలుసుకోండి. రమజాను రాకముందే అందులో ఏం చేయాలి అనేది పరిశీలన చేసుకోండి.